శ్రీనివాస్ గారు ఇప్పుడు చిరంజీవి గారు కొన్ని మాటలు మాట్లాడారు. దానికి చిన్మయ్య గారు కొంచెం రెస్పాండ్ అవుతూ కమిట్మెంట్స్ అనే వర్డ్స్ కూడా యూజ్ చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని ఎలా చూడటం అంటేనండి, ముందు మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా సక్సెస్ మీట్ లో, అంటే గ్రాండ్ సక్సెస్ మీట్ లో చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన ప్రసంగం అంతా చాలా సుదీర్ఘంగా సాగింది. 37 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ మాటలో చాలా విషయాలు ప్రస్తావిస్తూ, అంటే టెక్నీషియన్ల గురించి, డైరెక్టర్ల హార్డ్ వర్క్ గురించి, సక్సెస్ గురించి ఇవన్నీ మాట్లాడి ఒక 2-3 నిమిషాలు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అది కూడా ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంలో. వాళ్ళు ఏంటంటే డిస్కరేజ్ చేసి, చిరంజీవి గారు ఎప్పుడు డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడరు. అమ్మ మీరు రండి, అది ఆడవాళ్ళు అయినా పర్వాలేదు, ఇక్కడ మీరు ఏదో కాస్టింగ్ కావచ్చు లేదా రకరకాలుగా ఉంటాయని అనుకుంటున్నారేమో. మీ వృత్తి మీద లేదా మీ టాలెంట్ మీద మీరు ఫోకస్డ్ గా మీరు ఇండస్ట్రీకి వస్తే గనక అది కొత్త తరహాగా ఉంటుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. దానివల్ల ఇండస్ట్రీకి ఎంతో మంచి పేరు వస్తుంది. అందువల్ల మీరు ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. మీరు రండి. మీ వస్తే గనక మీరు హార్డ్ వర్క్ తో, మీ డెడికేషన్ తో, మీరు ఫోకస్డ్ గా మీరు ముందుకెళ్తే గనక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేసి ఆయన తన ప్రసంగంలో కొన్ని మాటలు చెప్పుకుంటూ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసే విధంగాను, కొత్త వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడారు. అయితే దానికి నిన్న చిన్మయ్య గారు మాట్లాడుతూ ఏంటంటే, లెజెండరీ చిరంజీవి గారు చాలా కాస్టింగ్ కౌచ్ గురించి విషయాలు ఎత్తారు. అది చాలా బాగా మాట్లాడారు. అయితే ఏంటంటే, కాస్టింగ్ కౌచ్ లేదా కమిట్మెంట్ అనేది లేకుండా ఇండస్ట్రీ అనేది లేదు. నేనే చాలా ఇబ్బందులు పడ్డాను. అలాగే చాలా మంది షావుకర్ జానకి గారు లేదా వైజీ మహేంద్రన్ గారు ఇలా కొంతమంది చాలా కాస్టింగ్ కౌచ్ విషయంలో గట్టిగా మాట్లాడి రకరకాల విషయాలు ఆవిడ చెప్పుకొచ్చారు. అయితే ఏంటంటే, ఇక్కడ మనం పాజిటివ్ గా తీసుకుంటే గనక నువ్వు నీ ఫోకస్ దేని మీద ఉందో అది చూసుకోవాలి. అది నేను హార్డ్ వర్క్ లో లేకపోతే ఒక మేకప్ ఆర్టిస్ట్ కి వెళ్దాం అనుకుంటున్నాను, లేదా ఒక కాస్ట్యూమ్ డిజైనర్ గా వెళ్దాం అనుకుంటున్నాను, లేదా ఒక అసిస్టెంట్ కెమెరామెన్ గా వెళ్దాం అనుకుంటున్నాను, లేదా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్దాం అనుకుంటున్నప్పుడు నీ ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. అంతే తప్ప నేను ఎలాగైనా అవకాశాలు పొందేద్దాం, నేను కమిట్మెంట్ ఇచ్చైనా అవకాశం తీసేసుకుంటాను, నేను వాళ్ళకంటే ముందు ఎదిగిపోవాలి, లేకపోతే అది నా తర్వాత వచ్చింది, అది ముందు ఎదిగిపోయింది, నేను ఎంతకంటే బాగా వెళ్ళిపోవాలి, ఎలాగైనా పట్టుకుని అన్న రాంగ్ రూట్ లో వెళ్ళాలనుకుంటే అది తప్పు. కానీ ఆ విషయంలో నీ కాస్టింగ్ కౌచ్ అనేది తెలుస్తుంది. కానీ నువ్వు ఫోకస్డ్ గా, డెడికేషన్ గా, హార్డ్ వర్క్ తో ముందుకెళ్తే గనక నీ కాస్టింగ్ కౌచ్ అనేది నీకు కనిపించదు. ఎందుకంటేనమ్మా, నువ్వు స్ట్రైట్ గా, నువ్వు ఫార్వర్డ్ గా వెళ్ళు, నువ్వు అంటే కమిట్మెంట్ తో, ఒక ప్రొఫెషనలిజం తో వెళ్ళు. నిన్ను ఎవరు అడగరు. ఎందుకంటే నీ టాలెంట్ ని చూసేవాళ్ళు ఉంటారు, నీ వీక్నెస్ కాదు. అక్కడ నువ్వు గనక వీక్నెస్ తో ఉంటే గనక నీ వీక్నెస్ ని ఆసరాగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ కావాల్సింది నీ వీక్నెస్ కాదు, నీ టాలెంట్. నీ టాలెంట్ తో కనుక ముందుకెళ్తే నిన్నెవడు అడిగేవాళ్ళు లేడు, నిన్నెవరో బెదిరించేవాళ్ళు లేరు. అల్టిమేట్ గా నీ చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు. ఇంకా అమ్మ పలానా రోజు నాకు కావాలి, మీరు ఆ 2 రోజులు కాల్ షీట్లు ఇవ్వండి, మీరు నా సినిమాలో పాడాలి, లేదా మీరు నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలని గౌరవంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి చాలా మంది అండి అలాగా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎదిగి ఒక డైరెక్టర్ గా మారారు. మొన్న ఒక నితిన్తో ఏదో సినిమా తీశారు, తెలుసు కదా అని సినిమా, సిద్ధు జొన్నలగడ్డ, ఆవిడ కోన వెంకట గారు సిస్టర్ నీరజా కోన. ఆవిడ ఏ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందండి? ఫోకస్డ్ గా ముందుకెళ్ళింది. ఒక అసిస్టెంట్ మేకప్ ఆర్టిస్ట్ గా ఉండి ఆవిడ మొత్తం ఒక సినిమాని డైరెక్ట్ చేసే స్థాయికి వెళ్ళిందంటే ఆవిడ టాలెంట్ ని ఆవిడ నిరూపించుకుంది. అక్కడ మన ఫోకస్ ఎంతసేపు మన వర్క్ మీద ఉండాలి తప్ప ఎలాగైనా ఎదిగిపోవాలి, నేను ముందుకెళ్ళిపోవాలన్న విషయాలు కనుక పెట్టుకుంటే నువ్వు ఈ విషయాల్లో ముందుకెళ్తావు తప్ప నీ టాలెంట్ పరంగా నువ్వు ముందుకెళ్ళావు.